అందరికీ నమస్తే అండి. మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడి ఒక స్పష్టమైన పాయింట్ మళ్ళీ రిపీట్ చేశారు. బుడమేరు వాగుకి వెలగలేరు దగ్గర లాకులు ఎత్తింది ఎవరు, గేట్లు ఎత్తింది ఎవరు, శనివారం అర్ధరాత్రి ఎవరు అక్కడికి వెళ్ళి గేట్లు ఎత్తారు, దాని వలనే బుడమేరు వాగు నుంచి నీళ్లు ఇలా వచ్చాయి, విజయవాడ నగరంలో చాలా ప్రాంతాలను ముంచింది. ఒకవేళ అక్కడ గేట్లు ఎత్తకపోతే ఆ నీళ్లు కరకట్ట వైపు చంద్రబాబు నాయుడు గారి ఇంటి వైపు వెళ్తాయి, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోద్ది. సో అలా జరగకుండా ఉండడానికి, ఆయన ఇంటిని కాపాడుకోవడానికి ఈ వెలగలేరు దగ్గర గేట్లు ఎత్తేసి ఈ నీళ్ళని ఇటు రప్పించి విజయవాడ నగరాన్ని ముంచేశారు చంద్రబాబు నాయుడు గారు అని జగన్మోహన్ రెడ్డి గారు తన శోధనను, తన స్థూల శోధన, తన ఇన్వెస్టిగేషను, తన పాయింట్ ఒకటి లేవనెత్తారనమాట. సో ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన అంశమే. అయితే నాకు తెలిసింది, నేను అక్కడికి వెళ్ళాను కాబట్టి, బాధితులతో మాట్లాడాను కాబట్టి, ఆ ఏరియా మొత్తం నేను తిరిగాను కాబట్టి నాకు తెలిసింది ఏంటంటే, బుడమేరులో ఆ రిజర్వాయర్ ఆయన ఏదైతే చెప్తున్నారో అది చాలా చిన్నదండి, అంత పెద్దదేమీ కాదు. ఆ వెలగలేరు దగ్గర రిజర్వాయర్ ఉంది కానీ చాలా చిన్నది. అది ఎక్కువ ఏది టీఎంసీల కెపాసిటీ కాదు. 5 టీఎంసీలో, 3 టీఎంసీలో, 10 టీఎంసీలో, 20 టీఎంసీల కెపాసిటీ ఉన్న పెద్ద రిజర్వాయర్ ఏమీ కాదు, చాలా చిన్న జలాశయం. సో అది పరిధి దాటి నీళ్ళు వచ్చాయి. అది దాటి నీళ్లు రావడం వలన ఆ ఉధృతికి తట్టుకోలేక గండి పడింది. ఆ గండి పడడం వల్ల నీళ్ళన్నీ ఇటు వచ్చాయి. సో ఆ గండి ఎక్కడెక్కడ పడిందో ఇప్పుడు పూడుస్తున్నారు. సో దాన్ని గేట్లు ఎత్తలేదు, గేట్లు అలాగే ఉన్నాయి కానీ ఆ ఫోర్స్ని ఒకేసారి అన్ని నీళ్లు రావడాన్ని, ఆ జలాశయం పరిధి దాటడం వలన అలా వచ్చేసాయి అన్నమాట నీళ్లు. అది స్థానికులు చాలామంది అదే మాట చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయన వ్యూ ఆఫ్ పాయింట్లో వెలగలేరు దగ్గర గేట్లు ఎత్తారని చెప్పారు. అయితే ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ ఉంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, వైసీపీ అండ్ సాక్షి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బ్యాచ్ అందరూ ఏం చెప్తున్నారు, సో విజయవాడ నగరం మునిగిపోవడానికి చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యమే కారణం, అక్కడ ఆయన ఇల్లు మొలక్కుండా ఉండడానికి విజయవాడ నగరాన్ని ముంచేశారు అంటున్నారు. అదే నోటితో అదే మీడియా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోయింది, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోయింది అని కూడా ప్రచారం చేస్తున్నారు. రెండిట్లో ఏది కరెక్టు? రెండిటికి పొంతన ఉందా ఏమన్నా? ఒకసారి ఆలోచించండి, మీరే ఆలోచించండి. రెండిటికి ఏమైనా పొంతన ఉందా? చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మొలక్కుండా ఉండడానికి నీళ్ళన్నిటి మళ్లించారని ఆయనే చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా మునిగిపోయింది, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోయింది, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోయిందని సాక్షిలో తెగ వార్తలు రాస్తున్నారు, వైసీపీ మీడియాలో తెగ వార్తలు రాస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోవడం వల్లనే, ఆ ఇంట్లో నీళ్ళు ఉండడం వల్లనే ఆయన విజయవాడ కలెక్టరేట్లో ఉంటున్నారని వాళ్ళే రాస్తున్నారు. మరి వాగుని ఇటు మళ్లించడం నిజమైతే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మొలక్కూడదు. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మొలక్కుండా, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి నీళ్లు వెళ్లకుండా ఇటే వస్తే, నీళ్ళు వస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది నిజమని నమ్మేవాళ్ళు. నిజమేనేమో, అందుకే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు సేఫ్గా ఉందేమో, అందుకే మన దగ్గరికి నీళ్ళు వచ్చేమోని నమ్మేవాళ్ళు. అక్కడ జనం వరద బాధితులు నమ్మేవాళ్ళు. మంచి కారణం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారని అందరూ విశ్వసించేవాళ్ళు. కానీ అదే నోటితో అదే మీడియాలో అదే పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోయింది అనే విషయాన్ని బయటకు తీసుకొచ్చారు. అక్కడ ఫోటోలు వేస్తున్నారు, ప్రతిరోజు దాని మీద ప్రచారం చేస్తున్నారు. మరి ఎవరు నమ్ముతారు చెప్పండి? దీనికి దానికి ఎక్కడ కూడా పొంతన ఉండట్లే. ఆ ఇల్లు మొలగకపోతే ఆయన కావాలని ఇటు డైవర్ట్ చేసింది నిజం, ఆ ఇల్లు ములిగింది కాబట్టి ఇది అబద్ధం. ఈ రెండిట్లో ఏదో ఒకటే నిజం, ఈ రెండిట్లో ఏదో ఒకదానికే కట్టుబడాలి. సో అంటే నాకు అనిపించింది నేను చెప్తున్నా. మేబీ వైసీపీ వాళ్ళకి నచ్చకపోవచ్చు, వైసీపీలో కూడా చాలామందికి నచ్చుద్ది. ఆ వైసీపీ మత్తులో ఉన్న వాళ్ళకి, రియాలిటీ షోలో ఉన్న వాళ్ళకి నచ్చదు. సో వాళ్ళకి నేను ఆల్రెడీ నిన్న ఒక వీడియోలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, దయచేసి ఒక పార్టీ మత్తులో ఉన్నవాళ్ళు, టీడీపీ వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా, గుడ్డిగా మీ పార్టీని నమ్మేవాళ్ళు, మీ మీడియాని నమ్మేవాళ్ళు, మీ నాయకులను నమ్మేవాళ్ళు దయచేసి నా ఛానల్ చూడొద్దు. ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరికి చురక పెడతానో నాకే తెలియదు, ఎప్పుడు ఎవరి తప్పులు ఎత్తి చూపుతానో నాకే తెలియదు, ఎప్పుడు ఎవరు దొరికినా నేను వదిలిపెట్టను. ఏ పార్టీ వాళ్ళు దొరికినా, ఎవరు ఎలా దొరికినా నేను వదిలిపెట్టను. తప్పుకు దొరికితే ఎవరినైనా విమర్శిస్తా, నాకు ఆ స్వేచ్ఛ ఉంది. సో నేను అదే నేర్చుకున్నా. నేను ఒక పొలిటికల్ క్రిటిక్గా ఉండాలనుకున్నా, నేను ఒక రాష్ట్ర శ్రేయోభిలాషిగా ఉండాలనుకున్నా. సో నేను రాష్ట్రానికి ప్రజాపక్షం ప్రతిపక్షంగా ఉండాలనుకున్నా. సో
వైసీపీ వాళ్ళు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి అన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది. లేకపోతే వాళ్ళ గురించి చెప్పడానికి నాకు సిగ్గు లేదా, వదిలేసేవాడిని ఎప్పుడో. సో వాళ్ళు చెప్తున్న ప్రతిదానికి ఎక్కడా పొంతన ఉండట్లా. ఇదే ఎగ్జాంపుల్. మళ్ళీ చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కాపాడుకోవడానికి ఆయన బుడమేరవాగు నీటి మళ్లించాడని ఆయన చెప్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కూడా మునిగిపోయిందని వాళ్ళే చెప్తున్నారు. ఎక్కడ పొంతన ఉండట్లేదు కదా. సో ఒకసారి ఏదో ఒక పొంతన ఉండేలా చెప్పండి దయచేసి. థ్యాంక్ యూ.